హలో మామ, నమస్తే అందరికి. సో చాలా మంది మన టీఎస్ పీపుల్ కానీ, ఏపీ పీపుల్ కానీ చాలా మంది అయితే బీటెక్లు, ఎంబీఏలు చాలా చేసి ఉంటారు స్టూడెంట్స్ అయితే. సో నిన్న అయితే ఒక సంఘటన జరిగింది. సో దానివల్ల అయితే చాలా షాక్లో ఉన్నాను. టీసీఎస్ మామ, అదే టాటా కంపెనీ ఉంటాయి కదా, సాఫ్ట్వేర్ కంపెనీ. అందులో అయితే ఏకంగా 12,000 మందిని తీసిపడేసిండ్రు. సో 12,000 మంది చేసే పనిని ఏఐ టూల్ చేయడం వల్ల సో అంతమంది ఉద్యోగాలను అయితే సడన్గా తీసిపడేశారు. సో టీసీఎస్లో జాబ్ అంటే అందరూ గవర్నమెంట్ జాబ్ లెక్క భావిస్తారు. ఏంటంటే టీసీఎస్లో జాబ్ వస్తే అది పర్మనెంట్ అనేసి, అసలు లైఫ్ లాంగ్ ఉంటుంది అనేసి అయితే చాలా మంది అనుకుంటారు. సో ఎవ్వరు అనుకోలేదు కావచ్చు మామ, ఇంత సడన్గా ఇంత మందిని తీసేస్తారని. సో చాలా మంది అయితే చాలా బాధపడుతున్నారు. 12,000 మంది అంటే ఏంది మామ? జస్ట్ ఒక చిన్న ఏఐ టూల్ వల్ల 12,000 మంది ఉద్యోగాలు మొత్తం పోయినాయి. సో ఆ 12,000 మంది ఉద్యోగాలు ఎందుకు పోయినాయి అంటే, ఆ 12,000 మంది చేసే వర్క్ని ఒక్క ఏఐ టూల్ చేయడం వల్ల వాళ్ళకున్న జాబ్ రోల్ మొత్తం తీసేసిండ్రు. నిన్ననే ఈ షాకింగ్ న్యూస్ వచ్చింది. సో చాలా మంది అయితే భయపడుతున్నారు. అండ్ అలాగే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు మామ. సో ఈ విధంగా ఉంది పరిస్థితి అయితే. ఏపీలో, తెలంగాణలో అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. అసలు గ్రాడ్యుయేషన్ అయిన స్టూడెంట్స్కి అయితే తగ్గట్టు అసలు జాబ్సే లేవు మామ. బయట అయితే మార్కెట్ చాలా అంటే చాలా డల్గా ఉంది మామ. సో ఈ విధంగా ఉంది. ఏం చేస్తాం మామ అసలు? ఇంట్లో అయితే రెస్పాన్సిబిలిటీస్, బయట జాబ్ మార్కెట్లో చూస్తే జాబులు లేవు. అంతా ఈ విధంగానే చాలా మంది, చాలా స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు మామ. దీని మీద అయితే ప్రభుత్వం ఒక మంచి చర్యలు తీసుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను మామ. థ్యాంక్ యూ.